శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. అరుణాచల శివ అరుణాచల శివ. కలబంద చెట్టు ఎక్కువగా ఎక్కడ పెట్టరాదు, ఏ విధంగా పెట్టరాదు. కలబంద చెట్టుని బాత్రూమ్స్ దగ్గర పెట్టరాదు, ఇంటిలో పడక రూమ్ దగ్గర పెట్టరాదు, తర్వాత వాయువు మూల పెట్టరాదు, ఈశాన్య మూల పెట్టరాదు. ఈ రెండు మూలలో మాత్రం కంపల్సరిగా పెట్టకూడదు. ఈ మూలం వాయువు, ఈశాన్య మూల కలబంద చెట్టుని పెట్టరాదు. నైరుతి అండ్ ఆగ్నేయ మూల పెట్టుకోవచ్చు. కాబట్టి కలబంద చెట్లని పెట్టకూడని ప్లేస్లో ఏంటంటే ఈ ప్లేస్లో మాత్రం ఎప్పుడు కూడా ధనం పెట్టరాదు. ప్లస్ కలబంద చెట్టుని ఏదన్నా మీరు వాడుకున్నా కలబంద చెట్టుకి సంబంధించినంత వరకు కూడా డైలీ మీరు ఏదన్నా కార్యక్రమాలు, ఏదన్నా శత్రుబాధలు, రుణబాధలు ఉంటే ఈ రెమెడీ ఒకటి చెప్తారో చేసుకోండి. కలబంద చెట్టు యొక్క మొక్క తీసుకొని చిన్న రెబ్బ కొంచెం తీసుకొని దాన్ని అల్వేరా జ్యూస్ వస్తుంటుంది, మనం జస్ట్ అట్లా అనేసి అట్లానే జస్ట్ చిన్నగా బొట్టుగా పెట్టి దాని మీద బొట్టు పెట్టుకుంటే కూడా నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి, అంటే ఎవరైనా దిష్టి దోషాలు వస్తున్నాయి సార్, నాకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం, ఆడవాళ్ళు ఎక్కువ చదువుతుంటారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఇలా పెట్టుకోవడం వల్ల చిన్న అలా కొంచెం అట్లా పెట్టుకొని బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలానే వారి హెల్త్ పరమైన విషయాలు ప్రాబ్లమ్స్ రావడానికి పోకుండా ఉండడానికి డైలీ పరగడుపున కలబంద చెట్టుని, అంటే అలోవెరా చెట్టుని, కలబంద చెట్టుని జస్ట్ చించి దాని యొక్క రసం ఊరగా ఒక చుక్క అన్నా కూడా నోట్లో వేసుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ఆ రోజున్న పాజిటివ్ ఎనర్జీగా మారడానికి, ధన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు ఇది చేసుకోవడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.